యూట్యూబర్ ప్రశ్న రావణ్పై గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు మత, సామాజిక వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ శ్రీనివాస్, సిఐ గణేష్లకు ఫిర్యాదు కాపీని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్, గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపించారు. ఇటువంటి వ్యాఖ్యలను సహించబోమని, సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రావణ్ ఇటీవల దళిత క్రైస్తవుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన, కూటమి పాలన పైన చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నటుడిగా పేరు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ సైతం రావణ్ కు వంత పలుకుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన పైన లోతుగా విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు విశాఖ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెదగంచాడులో నివాసం ఉంటారు శ్రీ ములకలపల్లి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క యూట్యూబర్ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి, ఆయన పూర్తి పేరు బచ్చలకూరి జోసఫ్, ఆయన పేరు మార్చుకొని రావణ్ అనే పేరు పెట్టుకొని దొంగ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మీడియా ఉందని వాగుతూ, మరీ ముఖ్యంగా ఎవరైతే మన దేవతలుగా కొలిచే శ్రీ సీతారాములపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు మా కూటమి ప్రభుత్వమైన శ్రీ జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద, రాష్ట్ర సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా మా బీజేపీ నాయకుల మీద, అందరి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన పైన వెంటనే చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వారి వెనక ఎవరున్నారో వాళ్ళని వెంటనే విచారణ జరిపించి పట్టుకోవాలని, అతనికి విదేశాల నుంచి, అదేవిధంగా కొంతమంది సంఘ విద్రోహ శక్తుల నుంచి మత విద్వేషాలు రచ్చగట్టే విధంగా ఆయన్ని ప్రోత్సహించి ఆయనకి ఫండింగ్ కూడా చేశారని తెలుస్తుంది. కాబట్టి దానిపై పూర్తిగా విచారణ జరిపి వారికి కఠినమైన శిక్ష విధించాలని, ఇప్పటికే జైలుకి వెళ్ళి వచ్చినా సరే సిగ్గులేదు, ఇంకా నవ్వుతూ తిరుగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30కి పైగా కేసులు నమోదయ్యాయి. మా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గాజువాకలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రశాంతమైన భారతదేశంలో మరి ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొడుతూ భారతదేశంలో ఉన్న హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రశాంతంగా ఉన్న భారతదేశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగినా సరే భారతదేశం ప్రశాంతంగా ఉంది. అది చూడలేక కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వీళ్ళు వెనక ఉండి వీళ్ళకి ఫండింగ్ చేసి ఇలా రెచ్చగొడుతున్నారు. వీరితో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నటుడు, ఆయన పేరు చెప్పాలంటేనే మాకు సిగ్గుగా ఉంది. ఆ నటుడికి మనం అంతా సినిమా టికెట్లు తీసి ఆయనకి ఎంతో ప్రకాష్ రాజ్ అనే నటుడిని మనం అంతా కూడా అందరం ఎక్కిస్తే, అతను కూడా ఈ యొక్క జడశ్రవణ్ గారు కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రశ్న రావణ్ కానివ్వండి మద్దతు ఒత్తాస పలుకుతూ మాట్లాడుతున్నారు. అతనిపైన కూడా చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకొని ప్రకాష్ రాజ్ గారిని కూడా వెంటనే అరెస్ట్ చేయకపోతే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, సమాజాన్ని పట్టిన క్యాన్సర్ లాంటి వాళ్ళు, క్యాన్సర్ని వెంటనే నిరోధించకపోతే అది ఒళ్ళంతా సోకి భారతదేశం అంతా సోకి ప్రమాదం జరిగే ఉంది. కాబట్టి అటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వీరిని చూసి మరొకరు భయపడాలి. ఎవరైనా సరే ఇలాంటి దొంగలు ముందుకు వచ్చి ముఖ్యంగా హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద మాట్లాడాలంటే భయపడే విధంగా కఠినమైన శిక్ష విధించాలని భారతీయ జనతా పార్టీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రకాష్ గారు, కార్యదర్శి గారు కొల్లి మనోహర్ గారు, దుర్గా మేఘన గారు, మరో కార్యదర్శి గారు, అదేవిధంగా మా బండ ఎల్లాజీరావు గారు, మేము ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు 1950 చట్టం ప్రకారం దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని చెప్పేసి ఈ మధ్యకాలంలో ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఈ మధ్యకాలంలో ఒక ఏలూరులో ఒక సభ పెట్టుకోవడం జరిగింది. ఆ సభలోనే యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఒకటి చెప్పాడు. ఏంటంటే సన్యాస ధర్మం అంటే సన్యాసుల ధర్మం అని, అలాగే మన శ్రీరాముడి కోసం, అదేవిధంగా కూటమి గవర్నమెంట్ కోసం చాలా పదాలు
వాడడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము గాజువాక పోలీస్ స్టేషన్‌కి వచ్చి నా ప్రశ్న రావడం మీద కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు బాగానే ఉన్నారు. వాళ్ళు చర్చిలకి వెళ్తున్నారు, అన్నీ వెళ్తున్నారు. కానీ ఒక మాఫియా తయారైంది మన ఆంధ్రాలో, క్రైస్తవ మాఫియా అది. ఆ క్రైస్తవ మాఫియా ఏం చేస్తుందంటే వాళ్ళు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు. విదేశాల నుండి కొంత డబ్బులు రావడం అది జరుగుతుంది. వాళ్ళ భారతదేశం హిందూ దేశం. ఆ భారతదేశం హిందూ దేశాన్ని ఒక యేసు రాజ్యంగా, ఒక యేసు దేశంగా మార్చాలని చెప్పేసి ఈ క్రైస్తవ పాస్టర్లు అందరూ కలిపేసి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. సో అది చాలా వరకు, ఎందుకంటే మన హిందువులు చూసుకుంటే మనం వాళ్ళ క్రైస్తవులు పెళ్ళిళ్ళకి వెళ్తాం, అన్నీ చేస్తాం. వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ చర్చిలకి వెళ్ళి ప్రసాదాలు తింటాం. అదే మన హిందూ దగ్గర లాడు తినమన్నా ఏ క్రైస్తవు కూడా లాడు తినడానికి ముందు రాడు. అలాగే మన పూజ చేసుకునే గిన్నెలు కూడా ముట్టుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రారు. కానీ అదే మనం చూసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా స్నేహభావంతో ఉంటాం. సో అదే హిందువులు చాలా వరకు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పాస్టర్స్ ఏంటంటే వాళ్ళు ఇలాగే లేనిపోని అన్నీ చెబుతూ వాళ్ళు మన హిందువులు అంటే ఏదో మతవాదులు అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు మన కోసం, హిందువుల కోసం బ్యాడ్గా చెప్పడం వల్ల కేవలం పాస్టర్సే, ఈ కేవలం క్రైస్తవులు బాగున్నారు, చర్చిలకి వెళ్ళేవాళ్ళు బాగున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ మాఫియా, పాస్టర్స్ మాఫియా ఏం చేస్తున్నారంటే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి వాళ్ళకి ఏ ఆస్పదం దొరుకుతుందంటే పవన్ కళ్యాణ్ గారి మీద, మోడీ గారి మీద, అలాగే కూటమి మీద, దేవుడి మీద, శ్రీరాముడి మీద కూడా ప్రకటనలు చేస్తూ ఒకళ్ళేమో రేపు నెక్స్ట్ డిప్యూటీ సీఎం అయిపోతారు అంటాడు ఒక ఆయన ఏమో పీఎం అయిపోతారు, ఒక ఆయన ఏమో సీఎం అయిపోతారు అంటారు. వాళ్ళ కళలు అంటున్నారు. ఆ కళల కన్నా ఎప్పుడు కూడా అవ్వలేరు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మనం చాలా వరకు చూస్తాం. రాష్ట్రాలు ఇవాళ బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. కావాలంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఓట్లు వేస్తే, కేవలం హిందువులు కాదు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఓట్లు వేస్తేనే ఈరోజు భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉంది. కలకత్తాలో కానీ అన్నింటిలో చూసుకుంటే కలకత్తాలో క్రిస్టియన్స్ లేరా, ముస్లిమ్స్ లేరా, గుజరాత్లో ముస్లిమ్స్ లేరా? మరి బీజేపీ ఎలా గెలుస్తుంది? కేవలం అందరూ ఏకంగా ఉన్నారు కాబట్టి. కానీ ప్రత్యేకంగా తెలుసుకోవాలి ఏంటంటే ఈ క్రైస్తవ మాఫియా, ఎందుకంటే పాస్టర్స్ మాఫియా ఎవరున్నారో వాళ్ళ వల్ల పడకుండా మిగతా క్రైస్తవులు కూడా వాళ్ళు వెలవేసేసి దూరంగా ఉండాలని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే దళిత హిందువులు ఇప్పుడు వరకు కూడా క్రైస్తవులో మారకుండా హిందూ తత్వంలో ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేక మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మీకు ఎప్పుడు దళిత హిందువులందరికీ మేము మా బీజేపీ తరఫున మీ సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్.